నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మమ్మ. ఈరోజు మనం వేడి వేడి బీరకాయ ఉప్మా చేసుకుంటూ కొన్ని ముచ్చట్లయితే మాట్లాడుకుందాము. అది కూడా మన ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళకి మగవాళ్ళు శత్రువులే, మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు. అవును కదా. అది ఓ అత్త రూపంగానో, లేకపోతే అత్తకు కోడలు రూపంగానో, లేదా అంటే కోడలికి అత్త రూపంగానో, ఆడపడుచు రూపంగానో, ఏదో ఒక రూపంగా అయితే ఆడవాళ్ళకు ఆడవాళ్ళు శత్రువులే ఉన్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళు శత్రువులే ఉన్నారు. మరి మగవాళ్ళు శత్రువులు ఎవరు అంటే ఇంకెవరో ఎందుకండి, పక్కనున్న హస్బెండ్ సరిపోతుంది కదా. అదే అందరికీ కాదు, కొందరికైతే భర్తల వల్ల చాలామంది ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. భర్తతోనే కాదండి, కొంతమంది ఆడవాళ్ళు హస్బెండ్ బాగున్నా కానీ పుట్టింటి వాళ్ళు కూడా వాళ్ళని శత్రువులాగా చూస్తున్నారు. అంటే అన్నయ్యలు అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు పెద్దగా అయి పెళ్ళిళ్ళైన తర్వాత ఆడపడుచును అసలు పట్టించుకోకుండా ఉండడం, అట్లా కూడా శత్రువులుగా మారిపోతున్నారు. ఒక్కొక్కరు అయితే అసలు మాట్లాడుకుంటలేరు, శత్రువుల కన్నా ఎక్కువ దూరం ఉంటున్నారండి. ఎందుకండి ఇట్లా? ఇక అత్తగారి విషయానికి వస్తే అత్తకి కోడలకు అస్సలు పడదు. అత్త కొడుకుతో కోడలు మంచిగా మాట్లాడినా బాధే, ఎటైనా బయటికి వెళ్ళినా బాధే, ఏమన్నా సంపాదించి ఇచ్చినా బాధే. ఎందుకు? మీరు కూడా ఒకప్పుడు ఒక ఇంటి కోడలే కదా, మీరు ఆ స్థానంలో ఉండి ఆలోచించవచ్చు కదా. కోడలు కొడుకు హ్యాపీగా పిల్లలతో ఉంటే మీరు సంతోషంగా ఉండొచ్చు కదా. కొడుకు కోడలు మంచిగా ఉంటే చూసి ఓర్వలేని అత్తలున్నంత కాలం, అలాగే కోడల్లో కూతుర్ని చూసుకొని ప్రేమించే అత్తలు లేనంత కాలం వేరు కాపురాలైతే అస్సలు తగ్గవండి. వాళ్ళిద్దరి మధ్యలో కొడుకు బలవాల్సిందే. ఇక కోడల సంగతి, కొందరు కోడళ్ళు అత్తల్ని పట్టించుకోరు. వాళ్ళు కూడా మనం వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకులకు ఎందుకు దూరం కావాలి? అమ్మ ప్రేమ ఎప్పటికైనా అమ్మ ప్రేమే. నేను పెళ్ళైన తర్వాత అమ్మను వదిలేసి వచ్చి అత్తగారింటికి వచ్చినాం. అప్పుడు మనకు అమ్మ ప్రేమ ఎంత దూరమైంది, ఎంత మిస్ అవుతున్నాం అనేది తెలుసు కదా. మరి అలాంటప్పుడు నువ్వు దగ్గరుండి అమ్మ కొడుకులను ఎందుకు దూరం చేయడం? నువ్వెంత మిస్ అవుతున్నావో అలా నా భర్త బాధపడద్దు అని ఆలోచించవచ్చు కదా. ఎందుకు దూరం చేయాలి అని కోడళ్ళు కూడా అనుకోవచ్చు కదా. అలా అనుకోరు. గొడవల వల్ల కోడళ్ళు అత్తకు శత్రువులు అవుతారు, అత్తలు కోడల్ని బాగా చూసుకోకపోవడం వల్ల అత్తలు కోడళ్లకు శత్రువులు అవుతారు. ఏందో ఈ ఆడవాళ్ళ గోస. ఇంతకు నేను చేసేది ఏంది అని ఆలోచిస్తున్నారండి. బీరకాయ పొడి ఉప్మా. మీకు ఒకవేళ నచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఆల్రెడీ ముందే మసలబెట్టిన నీళ్ళు అయితే ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఫాస్ట్గా కలిపేయాలి, ఎందుకంటే ముద్ద ముద్ద అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే చూసుకోవాలి. ఓ 2-3 నిమిషాలు ఇట్లా కలిపిన తర్వాత అయితే నేను ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ ఫాస్ట్గా కలుపుతాను. కొంచెం పొడి పొడిగా రావాలంటే ఒక చేయితో అయితే కాదు, అంటే ఇంకో చేయితో మనం గంజునైతే పట్టుకొని మంచిగా కలపాలి. అప్పుడే అది పొడి పొడిగా అవుతుంది. నాకు ఇందులో ఇంకా టమాటో, క్యారెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ అందుబాటులో లేవు. ఉన్న దాంట్లో చేసేసుకున్నాను. నేను చేసే టైం ఏంటో తెలుసా అండి? నైట్ 9:30 ఏమో అవుతుంది నేను ఉప్మా చేసుకునేటప్పుడు. నేను వర్క్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందులోనూ శుక్రవారం సంతోషి మాత ఒక పొద్దు కదా, అందుకోసమే ఇందులో పులుపు అనేది వేయకుండా నేను పట్టిగా పచ్చిమిరపకాయలు, కొంచెం వెజ్జెస్ ఉండాలని బీరకాయలు వేసుకుంటున్నాను. చూడండి, ఇంకా కొంచెం పొడి పొడి అవుతుంది, కానీ నాకు ఆకలి ఫుల్ అవుతుంది, అంత ఓపిక లేదు. తొందరనే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇంకొక 2-3 నిమిషాలు కలిపితే ఇంకా పొడి పొడిగా అవుతుంది. మరి వేడి వేడి బీరకాయ ఉప్మా అయితే మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతకు ఆడవాళ్ళ మ్యాటర్ నిజమా కాదా? నిజమైతే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి. ఒకవేళ కాదు అంటే కూడా కాదు అని కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఏముండదు శుక్రవారం